హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. సో ఈరోజు వీడియో ఏంటి అని చెప్పేసి తమ్మునేలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఈరోజు మనం తెలంగాణలో రీసెంట్గా టెట్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా. ఆ టెట్ ఎగ్జామ్స్లో ఈసారి వాళ్ళకి ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ పేపర్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరిగినాయి. సో ఆ పేపర్స్లో మనము పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగానికి సంబంధించి ఆల్ షిఫ్ట్స్లో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ని కలెక్ట్ చేసి వాటిలో ఇచ్చిన మ్యాథమెటిక్స్ మెథడాలజీ బిట్స్తో ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో వచ్చేసినప్పటికి ఏపీటీఎస్ ఇద్దరికి కూడా డిఎస్సికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా చాలా అప్లికేషన్గా చాలా డెప్త్గా అడగడం జరిగింది. సో అప్లికేషన్ ఆ డెప్త్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో కంపల్సరీగా చూసేయాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్, క్రింది వాటిలో గణిత అభ్యాసన ఉద్దేశ్యాల లక్షణాలను గుర్తించండి. ఇక్కడ మనకి ABCD అనే 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్ కూడా గణిత అభ్యాసన ఉద్దేశ్యాల లక్షణాలకు సంబంధించినవి. సో ఆ 4 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్టేట్మెంట్స్లో గణిత అభ్యాసన ఉద్దేశాల లక్షణాలను మనం గుర్తించాలి. ఫస్ట్ ఏ, ఇవి చాలా విస్తృతమైనవి మరియు సమగ్రమైనవి. ఎస్, గణిత అభ్యాసన ఉద్దేశం యొక్క లక్షణం ఇవి చాలా విస్తృతమైనవి మరియు సమగ్రమైనవి. ఏ సరైనది. నెక్స్ట్ బి, గణితంలో వీటి ఆశించిన ఫలితాలు పొందటానికి సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చును. ఎస్, ఉద్దేశాలను సాధించడానికి సంవత్సరము లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. అంటే సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ కాలం కూడా పట్టవచ్చును. సో బి అనేది కూడా ఉద్దేశం యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ సి, వీటిని సులువుగా పరిశీలించలేకపోవచ్చు లేదా కొలవలేకపోవచ్చు. ఎస్, ఉద్దేశాలను మనము సులువుగా పరిశీలించలేము మరియు కొలవలేము. సి కూడా ఉద్దేశం యొక్క లక్షణమే. నెక్స్ట్ డి, వీటి ఆశించిన ఫలితాలు స్వల్పకాలంలోనే పొందవచ్చును. సో స్వల్పకాలంలోనే పొందేవేంటి మనకి లక్ష్యాలు, ఉద్దేశం కాదు. సో ఉద్దేశాలు అనేవి ఆశించిన ఫలితాలని మనము చాలా ఎక్కువ కాలం అంటే దీర్ఘకాలంలో సాధించబడేవి ఉద్దేశాలు, స్వల్పకాలంలో సాధించబడేవి లక్ష్యాలు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఓన్లీ ABC మాత్రమే సరైనవి. సో దీనికి సంబంధించిన ఆప్షన్ అని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఆప్షన్ 1 ABC మాత్రమే సరైనవి, డి సరికాదు. డి సంబంధించి లక్ష్యం అవుతుంది, స్వల్పకాలంలో సాధించబడేది లక్ష్యము. ఓకేనా. నెక్స్ట్ బిట్, అభ్యాసకులు గణితంలో పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇచ్చే భావనా చిత్రీకరణలోని దశ. సో అభ్యాసకులు గణితంలో పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇచ్చే భావనా చిత్రీకరణలోని దశ. సో భావనలు అనే కాన్సెప్ట్ మనకి ఏపీ వాళ్ళకి లేదండి, ఇది ఓన్లీ టిఎస్ వాళ్ళకి సంబంధించిందే. సో అభ్యాసకులు గణితంలో పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇచ్చే భావనా చిత్రీకరణలోని దశ ఏంటంటే వినియోగ దశ. ఆప్షన్ 3 వినియోగ దశ, అప్లికేషన్ ఫేజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే అమూర్తీకరణాన్ని ప్రదర్శించే దశ అంటే ఏంటంటే విద్యార్థులు వారికి గల పూర్వజ్ఞాన నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని సో నిర్వచనాన్ని కానీ సాధారణీకరణాన్ని కానీ ప్రదర్శించాలి. వారికి గల పూర్వజ్ఞాన నిర్మాణం ఆధారంగా చేసుకుని ఒక నిర్వచనాన్ని కానీ సాధారణీకరణాన్ని కానీ ప్రదర్శించాలి. సో దాన్ని మనం ఏమంటామంటే అమూర్తీకరణాన్ని ప్రదర్శించే దశ అంటాము. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఉపపాదనా దశ. సో ఉపపాదనా దశ అంటే ఓకేనా, ఉపపాదన దశ ఏంటంటే భావనలు ఉపభావనల్ని ఒక పిరమిడ్ రూపంలో క్రమానుగతంగా ముఖ్యమైనవి సాధారణమైనవి ఏం చేయాలంటే పై భాగంలో, అలాగే ఆ భావనలను ఇంకా స్పష్టంగా తెలియజేసి ఉపభావనలను సో కింద భాగంలో వచ్చేటట్టు సో అమర్చాలన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఉపపాదన దశ అంటాము. సో వినియోగ దశ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అభ్యాసకులు వారి పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇస్తే దాన్ని మనం వినియోగ దశ అంటాము. నెక్స్ట్ ముగింపు దశ. సో ముగింపు దశ అంటే ఏంటంటే అభ్యాసకుడు పొందిన ముఖ్యమైన భావాలన్నింటిని గురించి డిస్కస్ చేయగలగాలి. అంతేకాకుండా డిస్కస్ చేసిన భావాల్ని సంగ్రహపరచాలి. ఓకేనా. సో ఇది ముగింపు దశ.
ఓకేనా, ఈ బిట్ అర్థమైంది అనుకుంటున్నాను. భావనలు అనే కాన్సెప్ట్ ఓన్లీ టీఎస్ వాళ్ళకే ఉందండి, ఏపీ వాళ్ళకి లేదు. ఓకేనా, ఏపీ వాళ్ళు ఈ బిట్ని స్కిప్ చేసి నెక్స్ట్ బిట్ నుంచి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ గణిత బోధన అభ్యాసన సామాగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి. సో క్రింద మనకి టిఎల్ఎం వాటి యొక్క యూసేజ్ ఇచ్చారనమాట. సో వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిల్లో కరెక్ట్గా ఇచ్చిన పేర్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి కింద ఇచ్చారు. సరైన జతను లేదా జవాబును ఎన్నుకొనండి. ఏ పెగ్ బోర్డ్. సో పెగ్ బోర్డ్ పునరావృత వ్యవకలనమే భాగాహారమని చూపవచ్చును. సో పునరావృత వ్యవకలనము భాగాహారము. ఎస్, పునరావృత వ్యవకలనాన్ని భాగాహారంగా మనము పెగ్ బోర్డ్ను ఉపయోగించి చూపించవచ్చును. అదేవిధంగా పునరావృత సంకలనాన్ని గుణకారం అని కూడా చూపించవచ్చును పెగ్ బోర్డ్ను ఉపయోగించి. సో ఇక్కడ మనకి ఏ కరెక్టే. నెక్స్ట్ గ్రిడ్ పేపర్ భిన్నాల రకాలను నేర్పించవచ్చును. ఎస్, గ్రిడ్ పేపర్ను ఉపయోగించి మనము భిన్నాల రకాలు, శాతాలు, భాగాలు, దశాంశాలు, శతాంశాలు వంటి అంశాలని మనము పిల్లలకి నేర్పించవచ్చును. గ్రిడ్ పేపర్ అనేది గ్రాఫ్ షీట్ లాగానే ఉంటుంది. సో దీంట్లో నిలువు గీతలు, అడ్డు గీతలు ఏర్పడి చిన్న చిన్న గదుల్లాగా ఉంటుంది. ఓకేనా, ఇలా అనమాట. ఓకేనా, బి కూడా కరెక్టే. నెక్స్ట్ సి జియో బోర్డు. సో జియో బోర్డును ఉపయోగించి జ్యామితీయ ఆకారాలను చూపవచ్చును. ఎస్, జియో బోర్డును ఉపయోగించి మనము జ్యామితీయ ఆకారాలను చూపించవచ్చును. నెక్స్ట్ పూసల చట్రము దశాంశాల సంకలన వ్యవకలనాలను నేర్పించవచ్చును. ఎస్, పూసల చట్రాన్ని ఉపయోగించి మనము దశాంశ సంఖ్యల సంకలనము అంటే కూడికలు, అదేవిధంగా వ్యవకలనం అంటే తీసివేతలు నేర్పించవచ్చును. ఇంకా పూసల చట్రాన్ని ఉపయోగించి సున్నా భావనను కూడా మనము నేర్పించవచ్చును, స్థాన విలువలు నేర్పించవచ్చును. సో ఇదనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ అదే టిఎల్ఎం వాటికి సంబంధించిన యూజెస్, ఈ 4 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. కాబట్టి మనకి ఏబిసిడి సరైనది అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏబిసిడి సరైనది ఎక్కడుంది అంటే 4th ఆప్షన్ ఏబిసిడి. ఓకే, నెక్స్ట్ బిట్ బోధన అభ్యాసన ప్రణాళికకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. సో ఏ వార్షిక పథక రచనలో నెలవారీగా, యూనిట్ వారీగా అవసరమయ్యే బోధన అభ్యాసన వనరులను రాయవలసి ఉంటుంది. ఎస్, వార్షిక పథకంలో మనము నెలల వారీగా, యూనిట్ల వారీగా అవసరమయ్యే బోధన అభ్యాసన వనరుల గురించి రాయవలసి ఉంటుంది. స్టేట్మెంట్ ఏ అనేది సరైనదే. నెక్స్ట్ బి యూనిట్ను బోధించడానికి విద్యార్థికి ఉండవలసిన పూర్వజ్ఞానం అనేది యూనిట్ పథకంలో పొందుపరిచే అంశాలలో ఒకటి. ఎస్, యూనిట్ను బోధించడానికి విద్యార్థికి ఉండవలసిన పూర్వజ్ఞానం అనేది కూడా యూనిట్ పథకంలో పొందుపరచవలసిన ఒక అంశమే. సో ఇక్కడ మనకి 2 వాక్యాలు ఇచ్చారు, ఆ 2 వాక్యాలు కూడా సరైనవే. సో వీటికి సంబంధించి సరైన ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఏ సత్యము, బి అసత్యము. మనకి 2 సరైనవి, 2 సత్యాలే. సో ఏ మరియు బి సత్యము అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో దాన్ని మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 3 ఏ మరియు బిలు సత్యములు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ 4x² - 3x + k = 0 మూలలు సమానమైతే k = ఇది ఈ రకమైన ప్రశ్న. సో మనకి ఇది మనకు తెలుసు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ అంటే ఖాళీలను పూరించే ప్రశ్న అని తెలుసు. సో ఇది క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏ రకానికి చెందుతుంది? సో మనకి ఖాళీలను పూరించటం కానివ్వండి, అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానివ్వండి, తప్పు ఒప్పులు గుర్తించే ప్రశ్నలు అంటే ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ కానివ్వండి, జతపరిచే ప్రశ్నలు మ్యాచింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి విషయనిష్ట ఆబ్జెక్టివ్ టైప్ రకానికి చెందినవి. ఓకేనా, ఏమేంటవి? ఖాళీలను పూరించే ప్రశ్నలు, బహుళాచ్ఛిక ప్రశ్నలు, తప్పు ఒప్పు గుర్తించే ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, ఇవన్నీ కూడా మనకి విషయనిష్ట ప్రశ్నల రకానికి చెందినవి. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ బిట్ ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఇది చాలా అప్లికేషన్ టైప్ క్వశ్చన్. ఓకేనా, సో మనకి కంటెంట్ పరంగా కూడా అవగాహన ఉండాలి. సో చూడండి, క్రింది బీజగణిత అంశాలను ఏకకేంద్ర విధానంలో వివిధ తరగతులలో
ప్రవేశపెట్టడానికి వాటి క్లిష్టత మరియు తార్కిక క్రమం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. సో మనల్ని సింపుల్గా ఏకేంద్ర పద్ధతి గురించి క్వశ్చన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాము. సో దాని యొక్క కఠినత్వాన్ని ఆధారంగా చేసుకుని వివిధ తరగతులకు విస్తరించే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి అని చెప్పేసి మనం సింపుల్గా పెట్టేస్తాం. కాకపోతే ఇక్కడ ఏకకేంద్ర పద్ధతిని టెక్స్ట్ బుక్కి అప్లై చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే క్రింద మనకు చూడండి, ఘాతాలు, ఘాతాంకాలు, బహుపదులు, ప్రాథమిక బీజగణిత భావనలు, బీజగణిత సర్వ సమీకరణాలు, సామాన్య సమీకరణాలు, ఇలా కొన్ని చాప్టర్స్ పేరు ఇచ్చేసి వాటిని సరైన క్రమంలో అంటే వాటి యొక్క క్లిష్టత మరియు తార్కిక క్రమం ఆధారంగా చేసుకుని ఏకకేంద్ర పద్ధతిలో ఏ విధంగా అమరుస్తావు అని చెప్పేసి అడగటం జరిగింది. సో మీకు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, మీ టెక్స్ట్ బుక్స్ మీద మీకు అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ మీరు 100కి 100% కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఎలాగంటే చూడండి మనం ఫస్ట్ స్కూల్లో నేర్పించేది ఏకేంద్ర పద్ధతి ప్రకారం సి అంటే ఫస్ట్ మనం ప్రాథమిక బీజగణిత భావాలు నేర్పిస్తాము. నెక్స్ట్ సామాన్య సమీకరణాలను బోధిస్తాము. నెక్స్ట్ ఘాతాలు, ఘాతాంకాలను బోధిస్తాము. నెక్స్ట్ అదేవిధంగా బీజగణిత సర్వ సమీకరణాలు, ఓకేనా. నెక్స్ట్ బహుపదులు, ఓకేనా. సో సిఈఏ డిబి మనకి ఈ ఇచ్చిన లెసన్స్ని ఏకకేంద్ర పద్ధతిలో అమరిస్తే మనకి ఈ ఆర్డర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సిఈఏ డిబి ఈ ఆప్షన్ ఎక్కడైతే ఉందో అదే మనకి సరైన వరుస క్రమం అనమాట. సో చూద్దాం ఆప్షన్స్. సో ఆప్షన్ 2 ఒక అభ్యాసకుడు ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజం యొక్క వైశాల్యము సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగానికి సమానము అని నిరూపించడానికి ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల సిద్ధాంతాన్ని వర్తింపచేశాడు. అప్పుడు ఈ అభ్యాసన ఫలితం క్రింది బోధనా లక్ష్యం క్రిందకు వస్తుంది. చూడండి, సో విద్యార్థి ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజ వైశాల్యం అనేది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగానికి సమానం అని నిరూపించడానికి ఈ విద్యార్థి ఏం చేశాడంటే ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల సిద్ధాంతాన్ని వర్తింపజేశాడు. అంటే సముపార్జించిన జ్ఞానాన్ని అవగాహన చేసుకుని నూతన పరిస్థితుల్లో వినియోగించాడు. ఏంటది సముపార్జించిన అంటే గెయిన్ చేసిన నాలెడ్జ్ని అవగాహన చేసుకుని సో నూతన పరిస్థితుల్లో వినియోగించాడు. అంటే ఇక్కడ ఏ లక్ష్యము వినియోగము అనే లక్ష్యం కిందకి వస్తుంది. ఓకేనా. సో మనకి ఆప్షన్స్లో వినియోగం అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో ఆప్షన్ 1 వినియోగము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మనకి జ్ఞానం అంటే ఏంటండి, మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పామనుకోండి దానివల్ల యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకుని మళ్ళీ మనం అడిగినప్పుడు తిరిగి అదే విధంగా చెప్తే అది మనకి జ్ఞానం అవుతుంది. సో అలా కాకుండా చెప్పిన విషయాన్ని వాడు అర్థం చేసుకుని వాడు సొంత మాటల్లో చెప్తే అవగాహన అవుతుంది. ఈ క్వశ్చన్లో మనకి స్టూడెంట్ ఏం చేశారు, ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల సిద్ధాంతాన్ని సో ఆల్రెడీ వాడు నేర్చుకున్నాడు. సో దానికి సంబంధించి అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో వీడు సముపార్జించిన జ్ఞానాన్ని వినియోగించాడు కాబట్టి ఇది వినియోగం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఒక విద్యార్థికి ఉన్న పూర్వజ్ఞానం మరియు అనుభవాలను ప్రస్తుత అంశాలతో అనుసంధానించడం అనున్నది 5E అభ్యాసన నమూనా నందు క్రింది దశలో జరుగుతుంది. సో అభ్యాసకుడి యొక్క పూర్వజ్ఞానం అనేది ప్రస్తుత అభ్యాసనాన్ని అభ్యసించడానికి తోడ్పడుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే మనకి చిన్న చిన్న కృత్యాల ద్వారా వారి యొక్క పూర్వజ్ఞానాన్ని టీచర్ అనేవాడు తెలుసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఏంటంటే పూర్వజ్ఞానానికి ప్రస్తుత జ్ఞానానికి మధ్యన అనుసంధానం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా పూర్వజ్ఞానము అదేవిధంగా ప్రస్తుత అనుభవాలకి అనుసంధానం జరిగేది. సో 5E అభ్యాసన నమూనా ప్రకారము మొదటి ఈలో ఈ విధంగా ఉంటుందండి. మొదటి ఈ ఏంటి మనకి ఎంగేజ్ నిమగ్నం అవ్వటము. ఓకే. నిమగ్నం అవడంలో ఏముంటుంది, స్టూడెంట్కి సంబంధించి పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో అనుసంధానం అనేది చెయ్యటం జరుగుతుంది. సో ఈ బిట్టికి సరైన సమాధానము ఎంగేజ్ నిమగ్నం అవ్వటము. సో మనకి 5E మెథడ్ మనకి కనిపెట్టింది రోజర్స్ బేబీ మరియు అతని అనుచరులు. నెక్స్ట్ 5Eలో మనకి ఫస్ట్ E వచ్చేసినప్పటికీ ఎంగేజ్ నిమగ్నం అవ్వటము, సెకండ్ E ఎక్స్ప్లోర్ శోధించటము, థర్డ్ E ఎక్స్ప్లెయిన్ వివరించటము, ఫోర్త్ E ఎలాబొరేట్ విశదీకరించటము, ఫిఫ్త్ E ఇవాల్యుయేట్ మూల్యాంకనం చెయ్యటము. ఓకేనా. సో మనకి నిమగ్నం అవడంలో ఏం జరుగుతుందంటే పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో అనుసంధానించడం జరుగుతున్నది. ఓకే. నెక్స్ట్ బిట్
సెకండరీ పాఠశాలలో ప్రత్యక్ష అనుభవం ద్వారా ప్రాథమిక గణిత భావనల అవగాహన, సంబంధాలు, సిద్ధాంతాల నిరూపణ మరియు ఆవిష్కరణలకు తావివ్వడానికి క్రింది సదుపాయం అభ్యాసకులకు సహాయపడుతుంది. సో సెకండరీ స్కూల్స్లో ప్రత్యక్ష అనుభవం అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ని కల్పించడానికి ప్రాథమిక గణిత భావనలు, అవగాహన, సంబంధాలు, సిద్ధాంతాల నిరూపణ. సిద్ధాంతాల నిరూపణ అనేది మనం ఎక్కడ చేస్తామండి? ప్రయోగశాలలో చేస్తాము. సో ఇలా మన క్వశ్చన్ ఎంత పెద్దగా ఇచ్చినా కూడా దాంట్లో కంపల్సరీగా మనకి కీవర్డ్స్ అనేవి ఉంటాయండి. ఆ కీవర్డ్స్ మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ బిట్ని మనం ఈజీగా అవగాహన చేసుకున్నాం. సిద్ధాంతాల నిరూపణ లేకపోతే ఆవిష్కరణకు తావివ్వడానికి సో ఏ సదుపాయం ఉపయోగపడుతుంది మనకి? గణిత ప్రయోగశాల. సో ఈ బిట్కి సరైన సమాధానం గణిత ప్రయోగశాల, మ్యాథమెటిక్స్ ల్యాబ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో చూడండి, ప్రతి బిట్ కూడా మనకి అప్లికేషన్ వైజ్ అడగటం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం మెథడాలజీ చదువుకున్నప్పుడు కూడా సో మనం రియల్ లైఫ్తో అప్లై చేసుకుని చదువుకోవాలి, మన కంటెంట్తో అప్లై చేసుకుని చదువుకోవాలి. ఇలా చదువుకున్నప్పుడు మాత్రమే మనకు మెథడాలజీ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఇది టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుంటే మాత్రం మనకి మెథడాలజీలో ఫుల్ స్కోర్ చేయడం చాలా కష్టము. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు ఏ అంశాలను ఎప్పుడు బోధించాలి, విద్యార్థులలో ఏ సామర్థ్యాలను పెంపొందించాలి మరియు విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన గణిత కార్యకలాపాల గురించి స్పష్టమైన ఆలోచనలతో తనకు తాను సిద్ధం చేసుకోవడానికి సహాయపడే బోధనా ప్రణాళిక. సో చూడండి, సో ఇక్కడ మనకి ఒక కీవర్డ్ ఉంది, అది నేను మీకు చెప్తాను. క్రింది వాటిలో ఉపాధ్యాయుడు ఏ అంశాలను ఎప్పుడు బోధించాలి, విద్యార్థుల్లో ఏ సామర్థ్యాలను పెంపొందించాలి మరియు విద్యా సంవత్సరంలో నిర్వహించవలసిన గణిత కార్యకలాపాల గురించి స్పష్టమైన ఆలోచనలతో తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడే బోధనా ప్రణాళిక. సో ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాము. పీరియడ్ ప్లానా, లెసన్ ప్లానా, యూనిట్ ప్లానా, ఇయర్ ప్లానా. సో చూసుకుంటే మనకి ఇక్కడ విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన, సో ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కీవర్డ్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక ఏంటండి? వార్షిక ప్రణాళిక. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక, యాన్యువల్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో అభ్యాసకుడి గణిత ప్రాజెక్ట్ నిర్వహణను మదింపు చేయడానికి తగిన సాధనలు. ఓకేనా? సో ప్రాజెక్ట్ నిర్వహణను మదింపు చేయడానికి తగిన సాధనలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రాజెక్ట్ని మదింపు చేయడానికి సాధనలు ఏంటి మనకి? విషయపరమైన అంశము, నివేదిక రూపకల్పన, నిర్వహణ విధానము, సమాచార వాస్తవికత, నెక్స్ట్ అదేవిధంగా వైవా, అదేవిధంగా గణిత ప్రాజెక్ట్ నిర్వహణ అని అడుగుతున్నాడు. సో నిర్వహణను మదింపు చేయడానికి మనకు కావాల్సిన సాధనాలు ఏంటంటే రేటింగ్ స్కేలు, చెక్ లిస్ట్, వైవా. సో వైవా మనకు తెలుసు, సో ఏ విధంగా కండక్ట్ చేస్తావు ఏమిటని చెప్పేసి మనము క్వశ్చన్స్ ఫామ్లో అడుగుతాము. నెక్స్ట్ అదేవిధంగా ఏంటది? రేటింగ్ స్కేల్స్. సో రేటింగ్ స్కేల్స్ అంటే ఏంటంటే మనకి రేటింగ్ స్కేల్ అనేది విద్యార్థికి ఆ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి అనేది ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి మనకి మాపనం చేయడానికి మనకి ఈ రేటింగ్ స్కేల్, అంచనా మాపని అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చెక్ లిస్ట్ అంటే విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పు అనేది ఉందా లేదా. ఓకేనా? చెక్ లిస్ట్ అనేది విద్యార్థి ఓకేనా ఆ తరగతి బయట ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నప్పుడు అతనిలో ప్రవర్తన లక్షణాలు ఏవి ఉన్నాయి ఏవి లేవు అని నమోదు చేసుకోవడం కోసం ఉపయోగించే సాధనమే మనకి ఏంటండి? ఈ చెక్ లిస్టు. సో మనకి ప్రాజెక్ట్ నిర్వహణను మదింపు చేయడానికి తగిన సాధనలు ఏంటి? రేటింగ్ స్కేలు, చెక్ లిస్టు, వైవా వాయిస్. అదేవిధంగా ప్రాజెక్ట్ని మాపనం చేయడానికి సాధనాలు ఏంటి అంటే విషయపరమైన అంశము, నివేదిక రూపకల్పన, నిర్వహణ విధానము, సమాచార వాస్తవికత, వైవా అంటే మౌఖిక పరీక్ష. ఇవి ప్రాజెక్ట్ని మదింపు చేసేవి. సో ప్రాజెక్ట్ నిర్వహణ మదింపు చేసేవి ఇవి BCD. ఓకేనా? దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. సో ఆప్షన్ 3 BCD ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో స్వీకృతం యొక్క లక్షణం కానిది. సో స్వీకృతం అనేది ఏంటి? సెల్ఫ్ ఎవిడెంట్ ప్రూఫ్ అండి. దీనికి ఎటువంటి ప్రూఫ్స్ అనేవి అవసరం లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఓకేనా? ఇది ఒక ఎగ్జామ్గా మనం చెప్పొచ్చు. ఇంకా 2 సమాంతర రేఖలు ఎప్పుడు ఖండించుకోవు. ఓకేనా? 2 ప్యారలల్ లైన్స్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇది కూడా మనం ఒక ఎగ్జామ్గా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ అంటే దీనికి ఎటువంటి ప్రూఫ్ అనేది అవసరం లేదండి. స్వీకృతానికి సంబంధించి లక్షణం కానిది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 చూసుకుంటే కనుక వ్యతిరేక సాక్ష్యం లేకపోవటము.
ఎస్, వ్యతిరేక సాక్ష్యం లేకపోవడం అనేది మనం స్వీకృతం యొక్క లక్షణంగా చెప్పుకొనవచ్చును. నెక్స్ట్ నిరుపయోగం కానిది. ఓకేనా, స్వీకృతం యొక్క లక్షణంగా ఇది స్వీకృతం అనేది నిరుపయోగం కానిది అండి. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ అదేవిధంగా సంపూర్ణత అనేది కూడా స్వీకృతం యొక్క లక్షణంగా మనం చెప్పుకొనవచ్చును. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి సో సెకండ్ ఆప్షన్ చూడండి, అందుకు తగిన సాక్ష్యము, సఫిషియెంట్ ఎవిడెంట్ ఫర్. స్వీకృతానికి అసలు ఎటువంటి ప్రూఫ్స్ అనేవి అవసరం లేదండి, ఎందుకంటే అదే ఒక సెల్ఫ్ ఎవిడెంట్ ప్రూఫ్ అన్నమాట. ఓకేనా, సో ఇది సఫిషియంట్ ఎవిడెంట్ ఫర్, అందుకు తగిన సాక్ష్యం అనేది స్వీకృతానికి సంబంధించిన లక్షణం కాదండి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ ఐసీటీని ఉపయోగించడంలోని ఈ అంశం బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులకు సహాయం చేయదు. ఐసీటీని ఉపయోగించడం ద్వారా ఏ అంశం అనేది అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయునికి సహాయం చేయదు అంటే ఐసీటీతో సంబంధం లేనిదని అడుగుతారండి డైరెక్ట్గా. సో ఆప్షన్ 1 చూసుకున్నట్టయితే విద్యార్థులను వారి చుట్టూ ఉన్న పరిసరాలలో గణితాన్ని అన్వేషించడానికి ఫీల్డ్ ట్రిప్కు పంపటము. సో ఇది ఐసీటీకి సంబంధించింది కాదు కాబట్టి సో మనకి ఆప్షన్ 1 అనేది మనకి ఈ బిట్టికి సరైన సమాధానం అండి. సో ఆప్షన్ 2 తీసుకున్నట్టయితే బోధన అభ్యాసన ప్రక్రియలో వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ అందించటము. ఇది ఐసీటీని ఉపయోగించడం ద్వారా బోధన అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులకు ఉపయోగపడే అంశమే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్నెట్ నుండి సూచనలను మాన్యువల్ని డౌన్లోడ్ చేసుకోవడం. ఇది కూడా ఐసీటీని ఉపయోగించి ఉపాధ్యాయులకు బోధన అభ్యాసన ప్రక్రియలో సహాయపడేదండి. నెక్స్ట్ జ్యామితీయ నిర్మాణాలను స్వయంచాలక ఆటోమేటిక్ చేయడానికి సాఫ్ట్వేర్ను ఉపయోగించడము. సో సాఫ్ట్వేర్ అనేవి కానివ్వండి, ఇంటర్నెట్ అనేవి కానివ్వండి, వర్చువల్ అని కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తే మనకి అవి ఆటోమేటిక్గా ఐసీటీ రిలేటెడ్ అండి. సో మనకు ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఫీల్డ్ ట్రిప్స్కి పంపించడానికి ఐసీటీకి ఏమైనా సంబంధం ఉందా? సో ఐసీటీని ఉపయోగించడంలో ఈ అంశం బోధన అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులకు సహాయం చేయదు అంటే విద్యార్థులను వారి చుట్టూ ఉన్న పరిసరాలలో గణితాన్ని అన్వేషించడానికి ఫీల్డ్ ట్రిప్లకు పంపటము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ గణితంలో నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది బోధన అభ్యాసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం అండి. సో తరగతి గదిలో పాఠ్య బోధన అనేది జరుగుతున్న సందర్భంలో చేస్తారు. సో నిరంతర పరిపుష్టినిస్తుంది. సో విద్యార్థుల యొక్క ప్రగతిని, అభ్యాసనలో లోపాన్ని ఉపాధ్యాయుడు గుర్తించగలుగుతాడు. సో దానికి సంబంధించిన నివారణ మార్గాలను కూడా చేపట్టగలుగుతాడు. అంటే ఏంటి, ఇక్కడ లోప నిర్ధారణ, లోప నివారణ అనేది కూడా మనకి ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉంటుంది. సో ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అడుగుతున్నాడు. అంతిమ గ్రేడ్లు కేటాయించడం. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతిమ గ్రేడ్లు కేటాయించడం కాదండి, ఆశించిన ఫలితాలను తెలుసుకోవడము. సో ఆశించిన ఫలితాలను తెలుసుకోవడం, అంతిమ గ్రేడ్లను కేటాయించడము, అదేవిధంగా తుది ఫలితాలను నిర్ధారించడము. ఈ మూడు కూడా మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాదండి. ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరంతర పరిపుష్టి. ఓకేనా, నిరంతర పరిపుష్టి లేకపోతే తక్షణ పరిపుష్టిగా మనం చెప్పుకొనవచ్చును. ఇది విద్యార్థుల యొక్క ప్రగతిని, అభ్యాసన లోపాలను ఉపాధ్యాయుని గుర్తిస్తాడు, దానికి సంబంధించిన నివారణ ఇస్తాడు. సో ఒక విషయాన్ని స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నాడు ఏంటి అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మనకి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగమే. ఓకేనా, ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక మూల్యాంకనం, దీన్ని రూపక మూల్యాంకనం అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నిరంతర పరిపుష్టి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్ మంచి గణిత పాఠ్య పుస్తకం యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సో గుడ్ అదే ఉత్తమ పాఠ్య పుస్తకం ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ అండి. సో వల్లి వేసే అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది, అంటే బట్టి పట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఎప్పుడు కూడా మంచి పాఠ్య పుస్తకం అనేది ఆలోచించడానికి స్వయంగా అభ్యాసం చేయడం తోడ్పడతారు తప్ప సో బట్టి పట్టడానికి ఎప్పుడు ప్రోత్సహించదండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సైద్ధాంతిక భావనలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో ఓన్లీ సైద్ధాంతిక భావాలకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఇవ్వబడదండి. సో సైద్ధాంతిక భావనలు ఉంటాయి, సో వాటితో పాటు రిమైనింగ్ వేరే అంశాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. ఓన్లీ సైద్ధాంతిక భావాలకు మాత్రమే టెక్స్ట్ బుక్ అనేది పరిమితం కాదండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వల్లి వేసే అభ్యాసన కొరకు సాంకేతికాలను కలిగి ఉండటము. అసలు వల్లి వేయడాన్ని టెక్స్ట్ బుక్ అనేది ఎంకరేజ్ చేయదండి.
సో ఫార్ములాస్, టేబుల్స్ వాటిని కూడా ఇప్పుడు యాక్టివిటీస్ ద్వారానే చేయించడానికి ట్రై చేస్తున్నాం కదా, ఇంకా వల్లే వేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది. సో నిజ జీవిత పరిస్థితులతో సమన్వయం. ఒక మంచి టెక్స్ట్ బుక్ అనేది నిజ జీవితంతో లేకపోతే నిత్య జీవితంతో సంబంధాన్ని కలిగి ఉంటుందండి. అంటే ప్రతిదీ ఎగ్జాంపుల్ పరంగా తీసుకున్నా, ఏ పరంగా తీసుకున్నా ప్రతిదీ కూడా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4. మంచి గణిత పాఠ్య పుస్తకం యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి నిజ జీవిత పరిస్థితులతో సమన్వయపరచటము, ఇంటిగ్రేటింగ్ విత్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఓకేనా. నెక్స్ట్ బిట్. తరగతి గది గణిత బోధన అభ్యాసన ప్రక్రియలో క్రింది వాటిలో సాధారణంగా కొలవదగినవి, సాధించగలిగేవి. సో మనకి కొలవగలిగినవి, సాధించదగినవి అంటే ఏంటండి, మనకి లక్ష్యాలు, స్వల్పకాలంలో సాధించేవి లక్ష్యాలు. ఓకేనా. ఎంతవరకు సాధించబడ్డాయి, ఎంతవరకు నెరవేర్చబడ్డాయని పరిశీలించడానికి వీలుగా ఉండేవి లక్ష్యాలు. ఓకేనా. తరగతి గది గణిత బోధన అభ్యాసన ప్రక్రియలో క్రింది వాటిలో సాధారణంగా కొలవదగినవి మరియు సాధించగలిగేవి. చూద్దాం ఒకసారి ఆప్షన్స్. విద్యా ఉద్దేశాలు. అసలు ఉద్దేశాలు అనేవి సాధించావో లేవో అని చెప్పేసి అసలు పరిశీలించలేము. సో అంతేకాకుండా అంత సాధించడం కూడా అంత ఈజీ కాదు. ఓకేనా. నెక్స్ట్ విద్యా ఉద్దేశాలు మాత్రమే. అసలు ఉద్దేశాలే కాదండి, మళ్ళీ విద్యా ఉద్దేశాలు అంటారండి. నెక్స్ట్ బోధనా లక్ష్యాలు. ఎస్, బోధనా లక్ష్యాలను మనము సాధించాయా లేవా అని చెప్పేసి, సాధించేవా లేదా అని చెప్పేసి మనం మెజర్ చేయగలుగుతాము. తరగతి గది గణిత బోధన అభ్యాసన ప్రక్రియలో క్రింది వాటిలో సాధారణంగా కొలవదగినవి మరియు సాధించగలిగేవి ఏది అంటే బోధనా లక్ష్యాలు మాత్రమే. ఓకేనా. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. విద్యార్థులు తమ మదింపు చేసిన గణిత జవాబు పత్రాలను స్వీకరించిన తర్వాత ఏం చేయాలి? ఓకేనా. సో విద్యార్థులు తాము మదింపు చేసిన గణిత జవాబు పత్రాలను స్వీకరించిన తర్వాత ఏం చేయాలి? వారు తప్పులను గుర్తించి విస్మరించాలి. అంటే తప్పులను గుర్తించేసి సో వాటిని విస్మరించేయాలా? కేవలం సాధించే మార్కులు అంటే ఎన్ని మార్కులు సాధించాడు ఏంటని చూసుకోవాలి. ఒక క్వశ్చన్ పేపర్ వాల్యూట్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మార్క్స్ కౌంట్ చేసుకుని సో కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటారు. అది వాళ్ళు చేసే పని. కొంతమంది ఇంటెలిజెంట్లు అయితే చదువుకునే పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ తప్పు చేసాం ఏంటి అని చెప్పేసి చూసేసుకుని వాటిని వదిలిపెట్టేస్తారు. ఓకేనా. సో ఒక విద్యార్థులకు మనము మదింపు చేసిన జవాబుపత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వారు తప్పులు ఏవైతే చేశారో వాటిని ఐడెంటిఫై చేసుకుని సో నెక్స్ట్ టైం అటువంటి తప్పుల్ని రాకుండా వారు సరిదిద్దుకోవాలి. ఎస్, వారి తప్పులను అర్థం చేసుకుని మెరుగుదల కోసం వాటిని సరిదిద్దుకొనుట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 4 సమాధాన పత్రాలను తల్లిదండ్రులకు తెలియకుండా దాచుకోవటము. ఎస్, ఇలా కూడా చేస్తారండి పిల్లలు. కాకపోతే మనకి పిల్లలకి మనం ఇవాల్యూట్ చేసి ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న స్కూల్స్లో వాళ్ళు మార్క్స్ లెక్క పెట్టుకుని చెప్పడం కానివ్వండి, లేకపోతే నాకు ఒక మార్క్ తక్కువ వేశారు, ఈ అబ్బాయికి ఎక్కువ మార్క్స్ చేశారని చెప్పడం, ఇటువంటి జరుగుతున్నాయి ఎక్కువ. కాకపోతే మనం ఇవాల్యూట్ చేసిన క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఓకే సర్వసాధారణంగా అతను మార్క్స్ చూసుకుంటారు, యాక్సెప్టబుల్లే, ఎక్కడ వాళ్ళు తప్పు చేశారు. సో కొంతమంది చదువుకునే పిల్లలు ఏంటంటే సో ఫాస్ట్గా చేయాలని ఆతృతతో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. సో అటువంటి మిస్టేక్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసుకోవడమే కదా నెక్స్ట్ టైం అటువంటి మిస్టేక్స్ చేయకుండా చేయాలి. సో ఇదండి ఒక పిల్లవాడికి మనం మదింపు చేసిన ప్రశ్న పత్రం ఇస్తే వాడు చేయవలసిన పని. వారి తప్పులను అర్థం చేసుకుని మెరుగుదల కోసం వాటిని సరిదిద్దుకోవాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారండి. సో తెలంగాణ టెట్ ఎంత అప్లికేషన్ వైజ్ ఇచ్చారు ప్రతి బిట్టు కూడా. సో టెట్ ఎలాగ ఇచ్చారంటే ఇంకా డిఎస్సి మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, అంత రేంజ్లో ఇస్తారన్నమాట. ప్రతిదీ కూడా వీళ్ళ అప్లికేషన్. మన ఏపీలో ఎక్కువ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇస్తే తెలంగాణ స్టేట్లో ఎక్కువ అండర్స్టాండింగ్, అవగాహనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ బిట్. సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యము అంటే సమగ్ర మూల్యాంకనం అంటే సమ్మేటివ్ అసెస్మెంట్, నిరంతర పరిపుష్టి. సో నిరంతర పరిపుష్టి అనేది మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిందండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే కంఠస్థ అభ్యాసం కొనసాగించడం. కంఠస్థ అభ్యాసం చేయడం అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకి సిసిఏ కదండి, సిసిఏలు అసలు కంఠస్థం చేయడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్ కంఠస్థ అభ్యాసాన్ని కొనసాగించమని ఎలా చెప్తుందండి? సో 2 కూడా రాంగ్. నెక్స్ట్ సమాచారాన్ని అందించటము. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అంతిమ ఫలితాల కోసం తుది నిర్ణయం తీసుకోవటము, ఫైనల్ డిసిజన్ మేకింగ్ ఫర్ ఎండ్ అవుట్కమ్స్. ఇది కూడా సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిన లక్ష్యం కాదండి. ఇంకా థర్డ్ ఆప్షన్ సమాచారాన్ని అందించడం. ఎస్, సమాచారాన్ని అందించడం అనేది సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో దేనికి సంబంధించిన సమాచారం అందించడం ఏంటండి? సమాచారాన్ని అందించడం అంటే ఏంటంటే విద్యార్థులకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అండి. అంటే ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాడి యొక్క గ్రోత్ని, వాడు ఆ
ఆ అకాడమిక్ ఇయర్లో వాడు నేర్చుకున్న విషయాలు ఏంటి, సో వాడు ఎంత పర్సంటేజ్ సాధించాడు, గ్రేడ్స్ ఫామ్లో వాడికి యోగ్య పత్రాలు అందించడము, లేకపోతే విద్యాసంస్థల యొక్క యోగ్యతను కూడా, విద్యాసంస్థల యోగ్యతను నిర్ణయిస్తుందంటే సమాచారాన్ని ఇస్తున్నట్టే కదా. సో సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యంగా సమాచారాన్ని అందించడాన్ని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ బిట్, జాతీయ విద్యా విధానం 1968 యొక్క సిఫార్సుల ఆధారంగా ఏ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం తయారు చేయబడింది? సో జాతీయ విద్యా విధానం 1968 ద్వారా NCF 1975 అనేది తయారు చేయబడింది. డైరెక్ట్ బిట్ అండి. ఓకేనా. సో జాతీయ విద్యా విధానం 1968 యొక్క సిఫార్సుల ఆధారంగా NCF 1975 అనేది రూపొందించబడింది. ఓకేనా. 1968 ద్వారా NCF 1975 ఏర్పడింది. అదేవిధంగా జాతీయ విద్యా విధానం 1986 ద్వారా సో మళ్ళీ NCF 1988 అనేది ఏర్పడింది. అదేవిధంగా మళ్ళీ NCF 1988ని సమీక్షించడం ద్వారా NCF 2000 అనేది ఏర్పడింది. మళ్ళీ NCF 2000ని సమీక్షించడం ద్వారా NCF 2005 అనేది ఏర్పడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. జాతీయ విద్యా విధానం 1968 ద్వారా అయితే 1975 NCF ఏర్పడింది. జాతీయ విద్యా విధానం 1986 ద్వారా అయితే NCF 1988 అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా. డైరెక్ట్ బిట్స్ అండి ఇవి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ బిట్, సవరించిన బ్లూమ్ యొక్క బోధనా లక్ష్యాల వర్గీకరణలో సంశ్లేషణ లక్ష్యానికి బదులుగా ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సో సవరించిన బ్లూమ్లో సంశ్లేషణకు బదులు సృష్టించటము, సో సృష్టించడం అనే లక్ష్యంగా పేరు మార్చుకుని స్థానం కూడా మారిందండి. జ్ఞానరంగంలో పైనుంచి సంశ్లేషణ 5వ స్థానంలో ఉంటుంది. కాకపోతే సవరించిన బ్లూమ్లో ఇది 6వ లక్ష్యం, అత్యున్నత లక్ష్యంగా, జ్ఞానరంగంలో అత్యున్నత లక్ష్యంగా వెళ్ళి సృష్టించడంగా పేరు మార్చబడింది. సో సవరించిన బ్లూమ్ యొక్క బోధనా లక్ష్యాల వర్గీకరణలో సంశ్లేషణ లక్ష్యానికి బదులు ఇది ప్రవేశపెట్టబడింది అంటే సృష్టించటము, టు క్రియేట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్, పరికల్పన ఎప్పుడు సాధారణించదగినదిగా పరిగణించబడుతుంది? సో పరికల్పన అనేది ఎప్పుడు సాధారణించదగినదిగా పరిగణింపబడుతుంది అంటే ఆ పరికల్పన అనేది నిజమైనప్పుడు. ఓకేనా. పరికల్పన అనేది నిజమైనప్పుడు మాత్రమే పరికల్పన ఎప్పుడు సాధారించదగినదిగా పరిగణింపబడుతుంది అంటే ఆ పరికల్పన నిజమైనప్పుడే. ఓకేనా. నెక్స్ట్ బిట్, విద్యార్థుల గణిత అభ్యాసనానికి ICT ఎలా దోహదపడుతుంది? విద్యార్థుల యొక్క గణిత అభ్యాసనానికి ICT అనేది ఎలా యూజ్ అవుతుంది? ముద్రిత పాఠ్యపుస్తకాలను అందించడం ద్వారా. సో ముద్రిత పాఠ్యపుస్తకాలను అందించడం ద్వారా ICT అనేది దోహదపడుతుందంటే దోహదపడదు. నెక్స్ట్ అదేవిధంగా సాఫ్ట్వేర్ ద్వారా వేగవంతమైన మదింపు అభిప్రాయాన్ని పరిపుష్టి చేయటము. ఎస్. సో విద్యార్థుల్లో గణిత అభ్యాసానికి ICT అనేది ఎలా యూజ్ అవుతుంది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అంటే సాఫ్ట్వేర్ ద్వారా వేగవంతమైన మదింపు అభిప్రాయాన్ని పరిపుష్టి చేయటము. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాము. పాఠశాల వెలుపల జరిగే గణిత పోటీలు నిర్వహించడం ద్వారా ICT అనేది యూజ్ కాదండి. ఓకేనా. సో ఏదన్నా ఆన్లైన్ క్విజ్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్నెట్లో రాసి ఆన్లైన్ క్విజ్ ప్రోగ్రామ్స్కి అయితే యూజ్ అవుతుంది. కాకపోతే పాఠశాల వెలుపల జరిగే గణిత పోటీలు నిర్వహించడం ద్వారా మాత్రం ఈ ICT అనేది దోహదపడదు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే కనుక గణిత భావనలు మరియు గణిత భావాల గురించి వ్యాసాలు రాయడానికి విద్యార్థిని ప్రోత్సహించడం ద్వారా ICT అనేది దోహదపడదండి. సో మనకి ICT అని ఇచ్చారంటే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ సాఫ్ట్వేర్ అని కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ అని కానివ్వండి. సో ఇటువంటి అంటే మెయిన్ సిస్టమ్ రిలేటెడ్ వర్డ్స్ కనిపించినాయి అంటే అవి మ్యాక్సిమం మనకి ICT రిలేటెడ్గా మనం చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా జనరల్గా ఏవి ఇచ్చినా కూడా అవి ICTకి సంబంధించినవి కానుగా మనం పరిగణించుకోవచ్చండి. ఓకేనా. సో ఈ ట్రిక్ అనేది అన్ని వేళలో ఉపయోగపడుతుందని చెప్పట్లేదు, కానీ 95% వరకు మీకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది ICT బిట్స్ వచ్చినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణితంలో ప్రత్యక్ష నిరూపణ క్రింది ప్రక్రియను కలిగి ఉంటుంది. సో గణితంలో ప్రత్యక్ష నిరూపణ అనేది ముగింపుకు దారితీసే ఆధారమైన ప్రతిపాదనను కలిగి ఉంటుంది. గుర్తుపెట్టు, కొన్ని ఏపీ వాళ్ళకి సిలబస్లో లేని బిట్స్ ఒక 2 or 3 వచ్చినాయి. వాటిని చూసి ఏం కంగారు పడకండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక ఎక్సెస్ బిట్ని మీరు నేర్చుకోవడం వల్ల యూజే కానీ యూజ్లెస్ అంటూ ఏమీ ఉండదండి. ఓకేనా. సో గణితంలో ప్రత్యక్ష నిరూపణ క్రింది ప్రక్రియను కలిగి ఉంటుంది అంటే ముగింపుకు దారితీసే ఆధారమైన ప్రతిపాదనను కలిగి ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బిట్, లోని సామాగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఒక పరికరము దానికి సంబంధించిన
సో యూజ్ ఏంటి అని చెప్పేసి, సో మనం కరెక్ట్గా ఇచ్చిన పేర్స్ని ఎన్నుకోవాలన్నమాట. సో పూసల చట్రం, పూసల చట్రం అనేది స్థాన విలువలు నేర్పించడానికి యూజ్ అవుతుంది. ఎస్, పూసల చట్రం అనేది స్థాన విలువలు నేర్పించడానికి, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అదేవిధంగా సున్నాభావం బోధించడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డామినో కోడ్, వృత్తం యొక్క చుట్టుకొలతను వైశాల్యాన్ని లెక్కించవచ్చును. సో డామినో కోడ్ అనేది రెక్టాంగులర్ షేప్ అండి. సో దీంతో మనము వృత్తం యొక్క చుట్టుకొలత వైశాల్యాన్ని లెక్కించాలి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వైశాల్యాన్ని అయితే లెక్కించవచ్చు. సో డామినో కోడ్ యొక్క యూజ్ ఇది కాదండి. సో బి అనేది రాంగ్. నెక్స్ట్ 3, భిన్నాల చట్రం, హారం విలువ తగ్గిన కొద్దీ భిన్నం విలువ పెరుగుతుందని చూపించవచ్చును. ఎస్, భిన్నాల చట్రం ఉపయోగించి హారం విలువ, సో ఏదైతే డినామినేటర్ ఉంటుందో డినామినేటర్ వాల్యూని తగ్గే కొలది కూడా భిన్నం యొక్క విలువ అనేది పెరుగుతుంది అని చెప్పేసి భిన్నాల చట్టాన్ని ఉపయోగించి బోధించవచ్చును. సి కరెక్ట్. నెక్స్ట్ క్యూసినియర్ పట్టీలు, పూర్ణాంకాల సంకలనం వ్యవకలనాన్ని చేయించవచ్చును. ఎస్, క్యూసినియర్ పట్టీలను ఉపయోగించి మనము పూర్ణాంకాల యొక్క సంకలన వ్యవకలనాన్ని చేయించవచ్చును. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి ఏ పేర్స్ కరెక్ట్? ఏ, సి, డి. సో పూసల చట్రం స్థాన విలువలు నేర్పించడానికి, భిన్నాల చట్రం భిన్నాలకు సంబంధించి, క్యూసినియర్ పట్టీలు పూర్ణాంకాల సంకలన వ్యవకలనాలకు సంబంధించి. ఏసిడి అనే ఆప్షన్స్ కరెక్ట్ అండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి థర్డ్ ఆప్షన్ ఏసిడి సరైనవి. సో డామినో కార్డ్ అనేది వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్తం యొక్క వైశాల్యం బోధించడానికి యూజ్ అవుతుంది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం బోధించడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్, బోధనాభ్యాసన ప్రణాళికకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. యూనిట్ పథకం రాయటం వల్ల అన్ని పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించవచ్చును. ఎస్, యూనిట్ పథకం రాయటం వల్ల ఏంటంటే అన్ని పాఠ్యాంశాలను ఒక వరుస క్రమంలో బోధించవచ్చును. నెక్స్ట్, పీరియడ్ పథకం రాయటం వల్ల కాలహరణం కాకుండా బోధన కొనసాగించవచ్చును. ఎస్, పీరియడ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ 45 minutesలో మనం టైం అనేది వేస్ట్ అవ్వకుండా సో బోధన అనేది చేయవచ్చును. సో మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు కూడా సరైనవే. సో మనం ఏ సత్యము మరియు బి కూడా సత్యం కాబట్టి ఏ మరియు బి సత్యము, ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్, 4x - 3x + 2 = 0 సమాంతరంగా గల సరళ రేఖ వాలు -1/2. ఇది తప్ప ఒప్ప అని తెలపడం. ఇది ఏ రకమైన ప్రశ్న? సో మనం చెప్పుకున్నాము. సో విషయనిష్టకు సంబంధించింది. తప్ప ఒప్ప అనే ప్రశ్న ఏ రకానికి సంబంధించిందంటే విషయనిష్ట. సో తప్ప ఒప్ప, బహుళాచిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలను పూరించటము, నెక్స్ట్ జతపరచడం, ఇవన్నీ కూడా విషయనిష్ట రకానికి చెందిన ప్రశ్నలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో తప్ప ఒప్ప అనేది కూడా మనకి విషయనిష్ట రకానికి చెందినది. ఓకే. నెక్స్ట్ బిట్, క్రింది అంశాలను ఏకకేంద్ర విధానంలో వివిధ తరగతులలో ప్రవేశపెట్టడానికి వాటి క్లిష్టత మరియు తార్కిక క్రమం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి. ఇటువంటి క్వశ్చన్ ప్రీవియస్గా కూడా ఒకసారి డిస్కస్ చేసాము. సో ఏకకేంద్ర పద్ధతిలో ఏ విధంగా అమరుస్తావు, టెక్స్ట్ బుక్స్ మీద అవగాహన ఉండాలండి. సో మనకు ఫస్ట్ 6th క్లాస్లో సంఖ్యల పరిచయము, నోయింగ్ అవర్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ చెప్తాము. నెక్స్ట్ సంఖ్యల గురించి అంటే న్యాచురల్ నెంబర్స్ గురించి, వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చెప్పేది ఓల్ నెంబర్స్. సో ఓల్ నెంబర్స్ గురించి కూడా మనం చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసేవి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ గురించి చెప్పిన తర్వాత అక్కడ నుంచి అకర్ణీయ సంఖ్యలు. సో అకర్ణీయ సంఖ్యల తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు, తర్వాత వాస్తవ సంఖ్యల గురించి చెప్తాం. ఇదండి ఆర్డర్. సో మనకి ఫస్ట్ సంఖ్యల పరిచయము, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. సో మనకి డిసిబిఈఏ అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. సో డిసిబిఈఏ ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో గణిత అభ్యాసన లక్ష్యాల లక్షణాలను గుర్తించండి. సో విద్వేషాల వలె విస్తృతమైనవి కావు, నిర్దిష్టమైనవి. ఎస్, లక్ష్యాలు అనేవి సో విస్తృతమైనవి కావండి, అదేవిధంగా నిర్దిష్టమైనవి. సో ఏ కరెక్టే. నెక్స్ట్, గణితంలో వీటి ఆశించిన ఫలితాలు సంవత్సరంలోగానే పొందవచ్చును. ఎస్, లక్ష్యాలు అనేవి వాటి సాధించిన ఫలితాలను సంవత్సరంలోగా పొందవచ్చు. సో లక్ష్యాలు అనేవి ఒక రోజుకి సంబంధించినవి ఉంటాయి, ఒక రోజులో సాధించేవిగా ఉంటాయి, ఒక పీరియడ్లో సాధించేవిగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా 2 రోజుల్లో సాధించేవి ఉంటాయి, నెలలో సాధించేవిగా ఉంటాయి, సంవత్సరంలో సాధించేవిగా కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, వీటిని సులువుగా పరిశీలించవచ్చును, కొలవచ్చును. ఎస్, లక్ష్యాలు మనము సులువుగా పరిశీలించవచ్చును, కొలవచ్చును. విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తాయి. సో లక్ష్యాలు అనేవి విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం అనేవి చేయవండి. ఓకేనా. సో మనకి ఏబిసి అనేవి సో గణిత అభ్యాసన లక్ష్యాలకు సంబంధించిన లక్షణాలు. సో ఏబిసి సరైనవి. సో ఏబిసి అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకుందాం. సో ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
5E అభ్యాసన నమూనాలో విద్యార్థులు కొత్త అనుభవాలతో తన నైపుణ్యాలను మరింత అభివృద్ధి పరుచుటకు ఉపాధ్యాయుడు గణితంలో అదనపు పని కృత్యాలను కల్పించే దశ. సో మనకి ఫస్ట్ 5Eలో ఉండే 5Eల గురించి ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ E వచ్చేసినప్పటికీ ఎంగేజ్ అండి. సో ఎంగేజ్లో ఏంటంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించి సో పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో అనుసంధానం చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అంటే ఏంటంటే శోధించడం ఏంటంటే విద్యార్థులకు కొత్త అనుభవాలను అభ్యాసకులు పొందుతారన్నమాట ఈ ఎక్స్ప్లోర్ శోధించడం అనే దశలో. నెక్స్ట్ సో ఎక్స్ప్లెయిన్, థర్డ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ వివరించడం ఏంటంటే శోధన దశలో అభ్యాసకులు పొందిన అనుభవాలను వివరించే అవకాశం అనేది కల్పించబడుతుంది. నెక్స్ట్ 4th వచ్చేసినప్పటికీ ఎలాబొరేట్, విశదీకరించడం అండి. ఈ విశదీకరించడంలో ఏంటంటే సో విద్యార్థులు కొత్త అనుభవాలతో తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి పరుచుకున్నటకు సో ఎక్కువ లోతు అధ్యయనం చేసుకోవడానికి నైపుణ్యాలను ఇంకా పెంచుకొని కొత్త అనుభవాలను ఇక్కడ పొందుతారనమాట. సో అటువంటి వాటి కోసము అభ్యాసకుడికి ఉపాధ్యాయుడు అదనపు కృత్యాలను కూడా కల్పించాలి. ఈ ఎలాబొరేట్ అనే దశలు ఏంటంటే అభ్యాసకుడు తాము నేర్చుకున్న భావాలు ఏవైతే ఉంటాయో సో సంబంధిత ఇతర భావాలతో అనుసంధానం చేస్తూ నిత్య జీవితానికి కూడా అన్వయించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, సో విద్యార్థి పూర్వజ్ఞానం ప్రస్తుతానం అనుసంధానం అంటే ఎంగేజ్. అలా కాకుండా నేర్చుకున్న నాలెడ్జ్ని నిత్య జీవితంలో కానివ్వండి ఇతర భావాలతో అనుసంధానం చేస్తున్నాడంటే ఎలాబొరేట్. ఇక్కడే విద్యార్థి కొత్త భావాలను లోతుగా అర్థం చేసుకుని నైపుణ్యాలను ఇంకా పెంపొందించుకుని కొత్త అనుభవాలను కూడా నేర్చుకుంటాడు. కాబట్టి ఉపాధ్యాయుడు వీళ్ళకి అదనపు కృత్యాలను కల్పించాలి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే కదండి. కొత్త అనుభవాలతో తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి పరుచుకున్నట్టుకు ఉపాధ్యాయుడు గణితంలో అదనపు పని కృత్యాలు కల్పించాలి అంటే మనకి విశదీకరించటము, ఎలాబొరేట్. ఓకేనా. నెక్స్ట్ 5E ఏంటంటే 5th ఏంటంటే ఇవాల్యుయేట్ చేయడం, అంటే వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు లేదని చెప్పేసి మూల్యాంకనం చేయటము. ఓకేనా. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. క్వశ్చన్స్ కూడా చాలా డెప్త్గా ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.